ఒక పల్లెటూరులో రంగయ్య గారు మరియు ఆయన భార్య రుక్మిణమ్మ. రుక్మిణి కిచెన్లో గుమగుమనే ఎండుగా చికెన్ కర్రీ, ఫ్రై, బిర్యానీలు తయారు చేస్తూ ఉండేది. ఊర్లో అందరూ వాళ్ళ చికెన్ కర్రీకి ఫిదా. సైకిల్ మీద ఓ స్టైలిష్ యువకుడు వచ్చాడు. స్పోర్ట్స్ షూస్, క్లాస్, బ్యాక్ ప్యాక్, మొహల్లో చిల్లిపితనం. అయ్యా, మీ దగ్గర చికెన్ షవర్మా ఉందా? ఏంటిరా అదేమిటో తెలీదు. మనం ఏమీ తందూరీలు షావర్మాలు పెట్టం బాబు. మాకు కర్రీ, ఫ్రై, బిర్యానీ ఉంది. ఐదుగురు కొంచెం నిరాశగా వెళ్ళిపోయాడు. రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత రంగయ్య రుక్మిణి మధ్య సంభాషణ మొదలైంది. రుక్మిణమ్మా, మన షాపుకొచ్చిన అబ్బాయి ఓ కొత్త పేరు చెప్పాడు, షావర్మా అంట. మనం దాన్ని నేర్చుకుంటే మంచిది కదా. నిజంగా రంగయ్య, మనం ఓసారి ట్రై చేద్దాం. ఊర్లో కొత్తగా పెట్టామంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. మార్నింగ్లో యూట్యూబ్లో చూసి డువా కొనగలిగి నెమ్మదిగా టేస్ట్ చేస్తూ ఒక్క రంగు స్పెషల్ షవర్మా తయారు చేశారు. అయ్యా, ఇదేం మ్యాజిక్లా ఉంది. నిన్న అడిగినప్పుడు తెలియదని చెప్పారు కదా, ఇప్పుడు షవర్మా ఏంటండి, తందూరి ఏంటండి, ఎవరు చేశారు ఇదంతా? అవే మా రుక్మిణమ్మ మహారాణి మాయమని చెప్పాలి బాబు. నిన్న నువ్వు అడిగి వెంటనే ఇంట్లో చెప్పా. అక్కనుంచి శోధనం మొదలైంది. మేం షావర్మా యూట్యూబ్లో చూసాం, 4 ఫెయిల్ అయ్యాం, 5ఓసారి విజయం. ఓకే, 2 షవర్మాలు, ఒక తందూరి, ఇంకా ఒక కొద్దిగా మిరపకాయ బజ్జీ కూడా ఉంటే బాగుండేది. ఇవేమన్నా కొత్త స్పెషల్ బాబు, కులమ్మే స్పెషల్ మసాలా వేసింది. ఇవిగో నాయన 2 షవర్మాలు, ముక్కల మధ్య మసాలా జ్యూసీగా ఉంటుంది. అది మేమే తయారు చేసిన హోమ్ మేడ్ మయో. తందూరి అయితే కోడి ఎగిరిపడ్డట్టు. వారిద్దరూ కూర్చొని తిన్నారు. అబ్బాయి ఒక్క ముక్క తిని ముచ్చటతో అన్నాడు, ఏమండి, ఇది నిజంగా సూపర్. ఇలా ఊర్లో దొరికితే మళ్ళీ బయటికి వెళ్లాల్సిన పనిలేదు. ఇవేమన్నా కొత్త స్పెషల్ బాబు, కులమ్మే స్పెషల్ మసాలా వేసింది. నేను మీ షాపు మళ్ళీ వస్తానండి. వీక్లో 2 సార్లు పర్మనెంట్ కస్టమర్ అయిపోయాను. ఇంకా బయటికి వెళ్ళాలన్న మనసే లేదు. ఇక నుంచి ఇదే మాయపట్టిన ప్రదేశం. మళ్ళీ వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి బాబూ. మనం బిర్యానీ డే పెట్టేస్తాం. వెయిట్ ఫర్ పార్ట్ 2. ఊరి వాళ్ళ షవర్మా రియాక్షన్లు.